ఎలా ఉంది బ్రో? ఆ సినిమా విషయానికి వస్తే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన అంటే బేబీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ట్రైలర్ కూడా నాకు పెద్దగా అనిపించలేదు. బట్ సినిమా చూస్తున్నంతసేపు విపరీతంగా నవ్వుకున్నాం. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవి రెండింటిలోనే వెళ్ళిపోతుంది. అండ్ మనకు లైఫ్లో తెలిసినట్టయితే భయం, కుట్ర, అత్యాశ ఈ 3 ఎమోషన్స్ పైన ఈ సినిమా జరుగుతుంది. అండ్ ట్విస్ట్లు మాత్రం అదిరిపోయినాయి. థియేటర్ మొత్తం హాల్ అంతా నవ్వులతో నిండిపోయింది. అండ్ మనకు తెలిసిందే గత కొన్ని రోజులుగా సరైన సినిమాలు లేక థియేటర్స్ అని మూతపడి ఉన్నాయి. బట్ ఇట్లాంటి సినిమాలకు జనాలు ఖచ్చితంగా వస్తారు అండ్ మంచి కంబ్యాక్ అని అనుకుంటారు. పక్క సినిమా మూడు ఉన్నాయి కదా, 3 అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అజయ్ వాయువేగం ఇవన్నీ కాదు. ఆనంద్ దేవరకొండ అన్న కంగ్రాచులేషన్, వెరీ ప్రౌడ్ అన్న. ఇటు కొట్టలేకపోయిండు ఫ్యామిలీ ఛానల్ నుంచి, మీరు కొట్టిరు, వీఆర్ వెరీ హ్యాపీ. జై ఫైనల్ గా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కూడా ఆ గణేష్ చుట్టూనే జరుగుతుంటది కథ అంతా కూడా. అలాగే విలన్స్ కూడా చాలా కామెడీ చేస్తారు, ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. ఎక్కడ బోర్ అయితే కొట్టవలదన్న సినిమా అయితే మాత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగుంది, చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపించింది. కొత్త డైరెక్టర్ మరి పాత డైరెక్టర్ నాకు తెలియదు, కానీ డైరెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆయన డీల్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో గమ్ గణేష్ బేబీ తర్వాత బ్లాక్ బస్టర్ మూవీ, ఫుల్ ఎంటర్టైనర్. పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు బాగా ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా గమ్ గణేష్. సూపర్ అన్న సినిమా, సూపర్. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా కామెడీ, ఎంటర్టైనింగ్, సస్పెన్సిబుల్, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెళ్తుంది భయ. అది ఒక 100 crores ప్లస్ ఒక డైమండ్, అంతే చెప్తా అన్న. డైమండ్ ఇంకా 100 crores ఆ రెండు ఒక ఐడల్లో ఫిట్ చేసి, ఆ ఐడల్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ముంబై టు కర్నూలు, అంతే అన్న. ఎక్కువ చెప్పని స్టోరీ అయితే నేను చాలా బాగుంటుంది అన్న. నెక్స్ట్ లెవెల్ అన్న మూవీ అయితే. ఆనంద్ దేవరకొండ మంచి కామెడీ కంబ్యాక్, అట్లా ఇంట్లో కంబ్యాక్ కాదు, కామెడీ కంబ్యాక్. లాస్ట్ టైం బేబీతో ఒక మంచి హార్ట్ బ్రేక్ రొమాంటిక్ కంబ్యాక్ ఇచ్చినాడు, కానీ దీంతో అయితే కామెడీ ఎంటర్టైనింగ్ కంబ్యాక్. స్లోగా వెళ్తుంది కానీ అదిరిపోయింది అన్న మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది, ప్రతి ఒక్కరు చూడాలి. సెకండ్ హీరోయిన్ అంటే 2 హీరోయిన్, సెకండ్ హీరోయిన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ప్యూర్ దేశీ వైఫ్తో. మూవీ అయితే చాలా బాగుంది అన్న. పాటలు కూడా బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. ఏంద్రా చెప్పుగా డైలాగ్ చెప్తా గమ్ గమ్ గణేష. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ ఒక ప్రాపర్ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు అని తెలిసి ఆ ట్రైలర్లో ఆ పంచులు, ఆ జోకులు, ఇమానియల్ కామెడీ టైమింగ్ చూసి నిజంగా థియేటర్కి వచ్చాను. ఇదైతే బట్ చూడొచ్చు సినిమా అనే ఫీల్ అయితే వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వెన్నెల కిషోర్ అన్న కామెడీ టైమింగ్, మన రాజేష్ అన్నది, ఇంకా విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళది, చాలా మంది చాలా ఫన్నీగా ఉంది. బట్ దీంట్లో తీసుకున్న కంటెంట్ చాలా సింపుల్గా అనిపించింది. ఒక దొంగతనం చేసుకున్న ఒక దొంగ డైమండ్ దొంగతనం చేసి ఆ దొంగ ఎలా తప్పించుకోవాలి అని ట్రై చేస్తాడు. ఒక పొలిటీషియన్ డబ్బులు పంచి గెలవాలని చూసి ఒక పొలిటీషియన్ డబ్బులతో ఎలా గెలవాలని ప్రయత్నించిన దాంట్లో మధ్యలో దేవుడు వీళ్ళందరితో ఎలా ఆడుకుంటాడు అనేది సినిమా. చాలా ఫన్నీగా ఉంది సినిమా అయితే. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఏదో సింపుల్ కాన్సెప్ట్, స్లోగా ఉంది సినిమా. పాటలు ఇంకొంచెం యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలేమో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది కొన్ని చోట్ల. బట్ కొన్ని చోట్ల మాత్రం చింపేశాడు, అసలు చాలా బాగా చేశాడు. ఇమానియల్ గారి కామెడీ టైమింగ్ కావచ్చు, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటుంది. పడి చచ్చిపోతాం సెకండ్ హాఫ్ అయితే. చాలా అంటే చాలా హిలేరియస్గా అనిపించింది. ఇంకొంచెం కంటెంట్లో ఇంకొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ ఉందంటే ఉంది, అక్కడక్కడ కనిపిస్తుంది అంతే. పెద్ద ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు హీరోయిన్. ఆ సినిమా మొత్తంలో ఒకే సాంగ్ చాలా బాగా అనిపించింది. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే అనిపించింది. ఓవరాల్గా సినిమా 1 time వాచబుల్ అనేది నా ఒపీనియన్. బట్ మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇందులో ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ ఏంటంటే దేవుడు ఆడించే ఆట, ఆ వినాయకుడు ఆడించే ఆట. సినిమా అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, కాసేపు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టోరీ తెలిసిపోతుంది. ఒక ఐడియాలజీగా ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి స్టోరీని ముందే ఊహించేస్తారు, అంత ఈజీగా అనిపించింది. చూడొచ్చు, స్టఫ్ ఉంది. ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కూర్చున్న ఎక్కడ బోర్ అనిపించదు, కానీ కొంచెం అక్కడక్కడ ఏంటంటే స్లోగా వెళ్దాం, కొన్ని సీన్లు ఓకే వచ్చాం కదా చూద్దాం అనే ఫీల్ అయితే తీసుకొస్తుంది సినిమా. ఓవరాల్గా బాగానే ఉంది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. అందరితో, చిన్న పిల్లలతో సహా పడి నవ్వుకునే సినిమా అన్నది నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. మోర్ దెన్ ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్నిటితో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ.
నా సినిమా మాత్రం చాలా బాగుందన్న. ఫస్ట్ టైం మా ఫ్రెండ్తో వచ్చాను, మా బెస్ట్ ఫ్రెండ్, చిన్ననాటి మిత్రుడు. ఈరోజు గమ్ గమ్ గణేష ఒక దేవరకొండ తమ్ముని సినిమా రావడం నేను కూడా ఫోర్స్ పెట్టి తీసుకెళ్ళడం జరిగింది. మా ఫ్రెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సినిమా బాగుంది. నేను మా అప్పుడు చిన్నతనంలో కూడా అలాంటి యాక్షన్ మూవీస్ కూడా ఇంట్రెస్ట్ పడేది, కానీ హీరోను కూడా ఫస్ట్ టైం నేను లవ్ యాంగ్లో చూశాను, కానీ ఇంత ఎమోషనల్గా ఇంత ఒక ఫైరింగ్లో నేను చూడలే. చాలా బాగుంది. సూపర్ హిట్, సూపర్ డూపర్.